అట్లాగే చంద్ర కుటుంబం అనగానే అది కమ్యూనిస్ట్ కుటుంబం లెక్క ఎక్కడైనా ఉన్నది. ఇక్కడ చంద్ర వాళ్ళ ప్రాముఖ్యతతో ఈ బిల్డింగ్ వచ్చింది చెప్పేసి అంటే వాడికి నేను అభివృద్ధి చేస్తా ఉన్నా. ఇందాక మన మిత్రుడు రాజ్ కుమార్ చెప్పాడు అన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయాలు ఉన్నాయని చెప్పాడు. ఒక భూజా పార్టీ అడిగాడు నన్ను, మీరు ఏందా పేదవాడు అంటారు, దేశం మొత్తం మీదుగా కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి మీకేముంది, మాకేముంది అని చెప్పేసి అన్నాడు. నిజంగా నేను ఒప్పుకుంటా. కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి ఆస్తిని నమ్మింది కాబట్టి ఎక్కడ పోయినా ప్రతి ఊర్లో చిన్న చిన్న ఇళ్ళు ఉన్నా కూడా ఒక దేవాలయం మాత్రం బాగుంటుంది, గట్టి కట్టుకుంటారు, ఎల్ల విషయం పోదు. అట్లా పేదవాడిని ఎక్కడైనా ఉండే గుడిసెన్నా కూడా ఉమ్మడి ఆస్తి నమ్మాం కాబట్టి ఆ కార్యాలయం మాకు ఉంటాయి, ఉండి తీరుతాయి. మీకు అక్కర్లా. మాకేమో గుడి లాంటి దేవాలయం అంటే పార్టీ అవసరం ఉంటే మా నాయకులందరూ మామూలు చిన్న చిన్న గుడిసెల్లో ఉంటారు, మీ నాయకులందరూ పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటారు, ఆ కార్యాలయం మీకు ఉండవు. దానికి మేమేం చేస్తాం? అందువల్ల మీకు మాకు తేడా ఉందని చెప్పి అంటే ఇక్కడ తీరి పనులు కోపడతారేమో. చంద్రబాబు నాయుడు వచ్చాకనే పార్టీ కార్యాలయాలు కడుతున్నారు, అతని అది మనకు గుర్తుపట్టుకు లేవు. అంత ఉద్యమాలకి ప్రత్యేకతలు ఉంటే కార్యాలయాలే. సామాన్య ప్రజలకు ఏదైనా ఇబ్బంది వస్తే పలానా చోటుకి వెళ్తే గుళ్ళు ఆపద వస్తే గుళ్ళకి పోయేందుకు మొక్కుంటాం, మా సమస్య పరిష్కారం చేయమని. చేస్తాడో తెలియదు, ఆ దేవుడు ఏం చేస్తాడో మనకు తెలుస్తామని. కానీ పేదలకు దేవాలయం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు వీడికి వస్తే మన పరిష్కారం కల్పిస్తున్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం కల్పించే బతుకల్లో ఉండాలి. ఇది సుంచుపల్లి మండలం చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సుబ్రహ్మణ్య సంవత్సరాలు ఇక్కడి నుంచే పైకి వచ్చాడు రాజకీయంగా. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నాడు, ఒకడే ఉన్నాడు కాకుల్లో కోకిల్లాగా. మనకి మిగతా కోపం వస్తుంది, మేమంతా కాకులు అని చెప్పారు. కాకి గోల్లో కోకిల్లాగా మాట్లాడుతున్నారు. సబ్జెక్ట్ ఉండదు తప్ప సోది ఉండదు. మిగతా ఎప్పుడు మాట్లాడి కొట్లాడుకుంటారు వాళ్ళు. తొంసొంట అంటే తొంసొంట అంత పథకంలో మీకు ఏమి వస్తామని చెప్పండి. అందులో ఆ శాసనసభ అంటే నా ప్రజా సమస్యల్ని వెలికి తీసుకొచ్చి ప్రజలను చైతన్యవంతం చేసి పరిష్కారం చేయడానికి ఉపయోగపడే కోసం ఉంది తప్ప కొట్లాడడానికి లేదు. కొట్లాడుకుంటే బస్ స్టాండ్లు ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, ఆడ కొట్లాడుకోవచ్చు, బార్లు ఉన్నాయి, ఆడ కొట్టుకోవచ్చు. ఆడనే కొట్టుకోవాలి. ఈ మధ్య నేను అందరూ ఎవరో ఉన్నారు, ఏమో ఇక్కడంతా ఎక్కువ సినిమా థియేటర్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర కొట్లాడుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు ఇక్కడ కనపడేదామా అంటే లేదు సార్, వాళ్ళందరూ చర్చలకు వెళ్ళిపోయారు సార్. రౌడీలందరూ చర్చలకు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులు వెళ్ళిపోయారు. ఇక్కడ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఆ పద్ధతిలో మారిపోతా ఉంది. దాన్ని మార్చాలంటే కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడాలి. కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడితే అంటే శాసనసభలో ప్రజా సమస్య పరిష్కారం చేయడానికి, బయట పోరాటాలు రూపొందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి చేయాలి. ఇప్పుడు రంగం ఏమవుతుంది? ఇప్పుడు సమస్య ప్రజాస్వామ్యం ఒక సవాలు అయిపోతా ఉంది. శాసనసభలు సరిగ్గా మాట్లాడిన కుదరదు, రాజకీయాలు వ్యాపారీకరంగా మారిపోతూ ఉన్నాయి. దీని నుంచి పరిష్కారం కావాల్సిన అవసరం ఉంది. దీన్ని పరిష్కారం చేయడానికి ఒక వేదిక అయితే అసలు ప్రతిపక్షాలే ఉండకూడదు అనేటువంటి ఒక సమస్య వచ్చింది. ఏమైంది? బంగ్లాదేశ్ ఏమని చెప్పండి. బంగ్లాదేశ్లో హసీనా వాళ్ళ తండ్రి బ్రహ్మాండమైన పాలన సాగించినవాడు, ఈమె 15 ఏళ్ళుగా ప్రధానమంత్రిగా ఉండింది. ఆమె ప్రతిపక్షం లేకుండా చేసింది, ఏకపక్షంగా పరిపాలించి మొదలుపెట్టింది. చివరికి పార్లమెంట్లో శాసనసభలో ప్రతిపక్షం లేకుండా పోవచ్చు, కానీ ప్రజలే ప్రతిపక్షంగా మారి ఆమెను తరివేశారు బయటికి. ఇప్పుడు ఆమె ఇండియాలో తలరాసుకుంటారు. అంటే ప్రతిపక్షాలను ఎప్పుడు కానీ గర్వంతో చూడాలి, సమస్య పరిష్కరించాలి తప్ప నేనే ఉండాలి ఇంకొక ఉండకూడదు చెప్పారంటే వాళ్ళే పోతారు. కొత్తగూడెం సీటు మాకు కావాలని అడిగాం కేసీఆర్ని. అంటే టీఆర్ఎస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొత్తగూడెం మాకు కావాలంటే ఏమన్నాడంటే కేసీఆర్, కొత్తగూడెంలో మన శ్రీనివాస్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోటీ చేస్తే
అతను గెలుస్తాడు, అతను గెలిచి ఆయన మొక్క నేను ఎట చూడాలా, కాబట్టి మీకు నేను అన్నాడు. ఇప్పుడు కేసీఆర్ ఎక్కడున్నాడు, పొంగల్ శ్రీనివాస్ ఎక్కడున్నాడు, వాడికి ఇక్కడ మొగుడే కూర్చున్నాడు, మంత్రి అయిపోయాడు. రాజకీయాలు కుదరదు. రేవంత్ రెడ్డి మెడబెట్టి పోయి ఎట్టించాడు, శాసనసభ పూర్తి అయ్యేంత వరకు నువ్వు రాకూడదు వీళ్ళు అని బయటకు వచ్చాడు. అతను ముఖ్యమంత్రి అయ్యాడు, కుట్టుకుంటూ కేసీఆర్ ముందు కూర్చోవలసి వస్తే పడింది. అంటే రాజకీయాలు ఎప్పుడు గర్వం ఉండకూడదు, ఎప్పుడు గర్వం, అవినీతి, నియంతృత్వం, ఈ మూడు ఉన్నవాడు ఎవడు బాగుపడడు. తాత్కాలికంగా ఉంటారేమో కానీ ఈ మూడు విషయాలు పూర్తి ప్రవేశించిన వాళ్ళు ఉండడం సాధ్యం కాదు. కేసీఆర్ చూశాడు కదా, ఈయన సోదరుడే జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రతిపక్షం లోపల ఉండకూడదు బయట ఉండకూడదు అనుకున్నాడు. కానీ ఏమయ్యాడు? అభివృద్ధి అంటే నేను అది వస్తున్నా ఆ లైట్లో బ్రహ్మాండంగా ఉంది. సూర్యాపేట దాకా ఖమ్మం రోడ్లు చాలా అందంగా ఉన్నాయి, పార్కుల బట్టి బాగున్నాయి. అంత కష్టపడి చేశాడు కదా. పోవాడు అజయ్ ఏమైనాడు? మూడు పక్కన ఎదుర్కొన్నాడు. భారతదేశంలో ఎవరు కానీ రైతు బంధు ఇచ్చిన లేరు, కేసీఆర్ ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు జగన్మోహన్ ఇచ్చినంతగా ఇంకెవరు ఇవ్వలేదు. ఎందుకు ఓడిపోయారు? సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా ఇచ్చిన జగన్మోహన్ ఓడిపోయాడు, రైతు బంధు సెంటర్కి కేసీఆర్ ఓడిపోయాడు, రోడ్లు బ్రహ్మాండంగా తయారు చేసినట్టు పోవాడు అజయ్ ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడని? మేము సంక్షేమ పథకాలు బాగా వేస్తున్నామంటే అట్లా కుదరదు. గొడ్డుకు కూడా కట్టేసి చెత్త వేస్తే అది ఒప్పుకోదు. రోజుకు 4-5 గంటలు బయట తిరగాలి, స్వేచ్ఛ కావాలి. సంక్షేమ పథకాలు ఇచ్చిన పని సాగడం అంటే ఎట్లా ఉంటారు? రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని వేసి రౌడీజం పెంచుకొని అవినీతి పెరిగి అహంభావం పెరిగితే నువ్వు ఎంత సంక్షేమ పథకాలు కూడా ఉపయోగించినట్లయిపోయింది. అంటే రాజకీయాలు మూడు ఉండడానికి వీలు లేదు. ఇది ఇక్కడి నుంచే కాదు, ఇప్పుడు బంగ్లాదేశ్ ఆంధ్ర బాగా డెవలప్ చేసింది. బంగ్లాదేశ్ ఏదో కింద దాన్ని తీసుకొచ్చి పైకి తీసుకొచ్చింది. ఏమైంది? ఆమెకు అవినీతి పెరిగింది, అహంభావం పెరిగింది. అసెంబ్లీలో పార్లమెంట్ లేకుండా చేసింది. చివరికి ఆమె అంబోరాంశాన్ని బయట తిరుగుతూ ఉంది. వాళ్ళు ఎప్పుడు రాజకీయాల్లో ఈ సమస్య అహంభావం కానీ అవినీతి కానీ నియంతృత్వం కానీ ఉంటే సాధ్యం కాదు. ప్రజాస్వామ్యంలో మనకి ఇచ్చే హక్కే కదా. రాజ్యాంగంలో మనకు హక్కు ఇచ్చారు, ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎందుకు ప్రతిపక్ష హోదాకి కేబినెట్ ర్యాంక్ ఇచ్చారు? ఎందుకు వాళ్ళకి అవకాశం కల్పించారు? ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం మీద ఉంది. అలాంటప్పుడు సహజమైనటువంటి లక్ష్యాన్ని పోగొడితే అది వికృత రూపం తీసుకుంటుంది. ఆ వికృతం తీసుకున్న రాష్ట్రాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దేశం మొత్తం మీదుగా మోడీ బ్రహ్మాండంగా అన్నాడు, సీట్లు పెరిగాయి, ఓట్లు పెరిగాయని చెప్పి. పెరగలే. గతంలో ఉన్న సీట్ల కన్నా తగ్గాయి. 300 పైన ఉంటే ఇప్పుడు 250 వచ్చాయి పార్లమెంట్. పైకి మీడియా మొత్తం, మేము ఆసాంలో అక్కడే ఉంటారు. 90% మీడియా మొత్తం అదాని చేతిలో ఉంటుంది. అదాని మోడీ జోబులో ఉంటాడు. మరి వాళ్ళు చెప్పిన చిల్లక పనులు మీరు పలుకుతుంటారు. మేము ఎంత వాగినా కూడా వేస్ట్ అయిపోతుంటాం. అట్లా చూపించారు అంతే. మైనార్టీ 400 చెప్పాడు, రాలే. గత కనుక తగ్గిపోయినాయి. చివరికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి తక్కువ ఓట్లు పొందినటువంటి వ్యక్తి అంటే మోడీనే. ఒక వీపీ సింగ్ మాత్రమే తక్కువ ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఆ తక్కువ ఓట్లు గెలిచింది మోడీ తప్ప ఇంకోటి కాదు. ఇది వాస్తవం. ఆయనకు ఓట్లు తగ్గినాయి, బీజేపీ సీట్లు తగ్గినాయి. అయితే ప్రధానమంత్రి ఎట్టయ్యాడు? అదొక లాజిక్, బ్లాక్ బెల్ట్. చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ పీహర్ లేకుండా పోతే గవర్నమెంట్ ఫామ్ చేయలేడు. చేత అవుతుందా? వాళ్ళందుకు ఇంత ఉన్నారు. ఈయన ప్రేమ ఉండి కాదు, ఈయన గెట్ట అందంగా ఉంది, చాలా ముద్దు వస్తాడు అని చెప్పి కాదు ఉండేది. వాళ్ళ బాధ వాళ్ళది. చేతి కష్టాలు చేతవి, పేత కష్టాలు పేతవి. వాళ్ళకు ఉద్యోగం బోర్డు అని ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం లేదు. రెండు, అధికార పక్షం ప్రతిపక్షం రెండు కలిసి మోడీ జోబులో ఉంది. ఇక్కడ బీజేపీ ఉన్న టీఆర్ఎస్ ఎక్కడ ఉంది? బీజేపీ వాళ్ళతో ఆయన వ్యతిరేకిస్తున్నాడా? లేదు. ఆయన కూడా అయింది. వాళ్ళ కేసులు, వాళ్ళ కూతురు కూడా దానిలో ఉన్నారు.
అంటే వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసి ఆయన నౌక తీసుకుంటున్నాడు. కేవలం కేంద్రంలో బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ప్రధానమంత్రి ఉన్నాడు తప్ప నిజమైనటువంటి పాలనగా కనపడుతుంది. ఇప్పుడు మనం బడ్జెట్ కూడా చూసాం. వాళ్ళకి అనుకూలంగా రాష్ట్రానికి ఇచ్చుకున్నాడు, దాన్ని అనుకూలంగా రాష్ట్రానికి ఇవ్వడం లేదు. అంటే ఇదే ఎట్లా సాధ్యం అవుతుంది? ప్రజాస్వామ్య దేశంలో నీతి ఆయోగ్ అనే సంస్థ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు, పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, తర్వాత కొండ చర్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కేటాయిస్తారు ఎక్స్పర్ట్స్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? అట్ట కుదరదు, మేము గీటికి ఇస్తాం, దాని ప్రకారం నిర్మలా సీతారామన్ మాట్లాడతాడు. అంత అబద్ధాలు మాట్లాడతాడు. నిజం చెప్పని చేత కదా మనకి. బడ్జెట్ కూడా చూసాం మనం, ఎవరో చెప్తా. ఇది ఒకవైపు బడ్జెట్లో వ్యక్తీకరణ, ప్రతిపక్షాలని లోకం తీసు బ్లాక్మెయిల్ చేయడం, లేకపోతే ఇంకో ప్రజలు ఓటించడం, ఇవన్నీ కూడా కార్పొరేటీకరణకు మారిపోయింది. రాజకీయాలు కార్పొరేటీకరణ మారిపోయింది. కార్పొరేట్ చేతులు ఇస్తూ ఉన్నారు. మనం చెప్పులు కొనుక్కునే వాళ్ళకి 5% నుంచి 18% వేస్తారా? ఈ దేశంలో చాలా పేదవాళ్ళు కూడా చెప్పులు అక్కడ ఉండలేదు. వాళ్ళకి 5% నుంచి 18% పెంచాడు. మరి సంపన్న వర్గాలకి, కార్పొరేట్ వర్గాలకి 33% నుంచి 22% తగ్గించాడు. వాళ్ళకేమో తగ్గిస్తాడా పన్నులు? సామాన్యులను పెంచుతాడా? జిఎస్టీ నాకు ఇంత డబ్బులు వచ్చి తగ్గించుకుంటాడా? ఎక్కడ నుంచి అయ్యే డబ్బులు అంతా పెద్ద బ్యాంకులు వచ్చాయి. ఇప్పుడు ఇందాక చెప్పాడు సాంసంగ్ హైవేస్ వస్తున్నాయని చెప్పేసాడు. నిజమే, హైవేస్కు, రోడ్, విమానాశ్రయాలకి, ఓడరేవులకి ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అందరికీ ఎక్కువ డబ్బులు ఇచ్చారు. అది ఎవరికి ఉపయోగపడుతున్నాయి? ఇప్పుడు ఖమ్మంలో హైవే వచ్చింది, మీకు సర్వీస్ రోడ్లు లేవు. సర్వీస్ రోడ్ లేకపోతే ఒక పొలానికి ఎట్టపోతారు? ఆ రోడ్డు ఎక్కడ వీలు కాదు. రైతులు ట్రాక్టర్లు పోవు, రైతులు బండ్లు పోవు, మామూలు బస్సులు పోవు, వాళ్ళంతా కార్పొరేటర్లు పోవు. కిందకి వచ్చేక్కడికి బైపాస్ సర్వీస్ రోడ్డు మనకు ఉపయోగపడుతుంది. అప్పుడు రైతులు ఏమవుతారు? గ్రీన్ బెల్ట్ ముఖ్యంగా టౌన్లో వేస్తారు, కానీ గ్రీన్ బెల్ట్ వేయడం లేదు. ఓడరేవులు 100 కట్టున్నారు, కానీ పబ్లిక్గా ఉన్నటువంటి ఒక విమానాలు ఎయిర్ ఇండియా అమ్మేశారు. ఓడరేవులు మొత్తం నడుతున్నారు, అన్ని అదానికి అప్పగించారు. అది గుజరాత్ నుంచి పుదుచ్చేరి దాకా. ఎందుకంటే నీడల్లో ప్రయాణం, దొంగ ప్రయాణం చేయొచ్చు, పట్టుకోలేదు. గంజాయి మొత్తం ముందర ప్రాజెక్ట్ నుంచి మొత్తం సప్లై చేస్తున్నాడు దానికి అదాని నాయకుడు. అదానికి గురి ఉన్నట్టు మోడీ. ఈ పని దేశం మొత్తం ఆర్థిక మారిపోతా ఉంది. ఇది పరిస్థితి చాలా తీవ్రమైన పరిస్థితి రాబోతా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు బలపడకపోతే సాధ్యం కాదు, లేకుండా పెరిగిపోతుంది. దీనికోసమే కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉండాలి. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కమ్యూనిస్టు బలంగా లేకుండా పోతే శాసనసభ సరిగ్గా జరగదు, ప్రజల సమస్య పరిష్కారం కాదు. అప్పుడు ఏమవుతాయి? ఇదే ఎప్పుడో ఒకసారి రివోల్ట్ వస్తారు, ఒకసారి తిరగబడతారు. ఒక రిజర్వేషన్ కోసమే బంగ్లాదేశ్ తిరగబడేది కాదు. ఆ వంశం అనేక విధానాలు ఓపిక పెట్టి ఒకసారిగా కష్టపట్టించారు. మరి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఆయనే ఉన్నాడు కదా, మరి ఒక 11 గెలిచాడు. భారతదేశంలో అంత అవమానకర ఓటర్ అది ఒకటే. ఈయన అన్నాడు కదా కేసీఆర్ కూడా. అందులో కేవలం ఏదో సంక్షేమ పథకాలు ఇస్తే మేము గెలిచిపోవడం కాదు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజకీయ పరిపాలన ఉండాలి. ప్రజల యొక్క ఆలోచనని బయటకు వచ్చేది ఏర్పాటు జరగాలి. వాళ్ళ ఆవేశం ఎప్పుడు బయట రావాలి, అడగడానికి వీల్లేదు. నువ్వు ఎంత వెనక్కి అంటే పెరుగుతుంది. ఈ విషయంలో మనం పొరపాటు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని నా ఉద్దేశం. ఈ మధ్య ఒక సాంప్రదాయం ఏమైంది? అసెంబ్లీలో ప్రతిపక్షం ఉండకూడదు, చంద్రబాబు నాయుడు అట్లా చేశాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం లేకుండా ట్రై చేశాడు. మళ్ళీ కేసీఆర్ వచ్చాడు, కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా ట్రై చేశాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇది అదే బాట నడుస్తూ ఉంది. ముందు ప్రతిపక్షాన్ని ఖాళీ చేయించాలి. ప్రతిపక్షాన్ని ముందుకు పోతావా? చేసే పనులు చేస్తామంటే అదే జరుగుతుంది.
ప్రజల సమస్యలకు పరిష్కారం చేస్తే ప్రతిపక్షం ఏం చేస్తుంది? ప్రతిపక్షాన్ని అంశంపై తీస్తే ప్రజలు ప్రతిపక్షం అవుతారు. అందువల్ల ఈ విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక తప్పు చేస్తాను. నేను ఎవరినంటే నాకు తెలుసు, గెలిచారు ఉండదేయండి, పని జరుగుతుంది. అదేమంటే మీరు చేశారు కదా అంటారు. ఆయన చేయబట్టే కదా ప్రతిపక్షంలో కూర్చున్నాడు. ఆయన చేయాలి నీకెందుకు? గతంలో ఉండి పోలుస్తున్నారు. గతంలో తప్పులు చేయబట్టే కదా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడు. గతం తప్పులు చేయబట్టే కదా కేసు ఇంట్లో కూర్చున్నాడు. మరి వాళ్ళ పని నువ్వు చేస్తే అందువల్ల మంచిని ఆదర్శంగా తీసుకోవాలి తప్ప చెడు ఆదర్శంగా తీసుకుని వీళ్ళలేదు. రాజకీయ వ్యవస్థ చాలా పవిత్రమైంది. ఈ వ్యవస్థకు పవిత్రమైన జీవన ఆధారం ఏంటంటే రాజకీయ వ్యవస్థ. రాజకీయ వ్యవస్థ నువ్వు సాధ్యం కాదు. పవిత్రమైనటువంటి మన శక్తికి పవిత్రమైనటువంటి రాజకీయ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తే అది నిన్ను చిన్నాభిన్నం చేస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని చూసి నేను కోరుతా ఉన్నాను. మనంతా కూడా ఈ కార్యాలయం నిర్మించుకునే బాగానే ఉంది, బాగా కార్యక్రమం బాగా జరుగుతుంది, నాకు డౌట్ ఏం లేదు. కార్యక్రమం తగ్గితే స్వీట్ షాప్ కోసం అందరూ జనం అంటారు. కాబట్టి స్వీట్ షాప్కి జనం వచ్చేస్తారు, కానీ దీనికన్నా ఎక్కువ జనం మందికి రావాలి. ఇది కూడా నిజమే. సిపిఐ ఆఫీస్కి పోతే మంచిగా స్వీట్లు దొరుకుతాయి అనుకుంటారు, మంచిది. సీట్లు ఎక్కువ తింటే రోగం వస్తుంది, అందుకే డయాబెటిక్ ఎక్కువ చేసింది. జాగ్రత్త చేసుకొని అందులో పైకి పోయి మంచి పని చేసుకోండి అని చెప్పి కొరత సెలవు తీసుకుంటాను.